ఇరాన్ మీద ఇజ్రాయెల్ మరొకసారి భారీ దాడి చేసింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. వరుసబెట్టి ఒక్కొక్క నగరానికి సంబంధించి అక్కడ ప్రజల ప్రాణాల మీదకి పోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా ప్రభుత్వ కార్యాలయాల ధ్వంసం చేస్తున్నది, అట్లాగే సైనిక స్థావరాలని ధ్వంసం చేస్తుంది, సైనికులకు సంబంధించినటువంటి వివిధ భవనాలని ధ్వంసం చేస్తూ వస్తుంది. వాస్తవానికి ఇది 3వ రౌండ్ అటాక్ అని చెప్పాలి. మొన్న ఫస్ట్ అందరూ పడుకుని ఉండగా అకస్మాత్తుగా డ్రోన్లు, అది ఎక్కడి నుంచినో తేలా, ఇరాన్ లోపలికే డ్రోన్లు ఎప్పుడు చేర్చిందో తెలియదు. మొన్న కనుక ఉక్రెయిన్ రష్యా లోపలికి ఎట్లయితే డ్రోన్లు చేర్చిందో అట్లాగా డ్రోన్లు ఎప్పుడో చేర్చి అకస్మాత్తుగా ఆ డ్రోన్స్తో బయలుదేరి అవి కాస్త ఇరాన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి భవనాల లోపలికి వెళ్ళి మరి పేలిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రవేత్తల్ని, ఆ సిబ్బందిని చంపేసింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక అధికారులు, కీలకమైనటువంటి సైనిక అధికారులు ఇళ్లల్లో పడుకుని ఉండగా బెడ్రూమ్లోకి దూరి మరి అవి పేలి ఆ సైనిక అధికారుల ప్రాణాలు తీసినాయి. అది ఫస్ట్ రౌండ్ అటాక్. దాని గురించి వాళ్ళు ఆలోచించి ఏం జరిగిందని ఇరాన్ దర్యాప్తు ప్రారంభించే లోపే ఒక్కసారిగా ఆకాశంలో నుంచి యుద్ధ విమానాలు వచ్చినాయి. ఏకంగా 100 విమానాలతో విరుచుకుపడింది, అటాక్ చేసి వదిలిపెట్టింది, అణుస్థావరాల్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత మరొక 300 యుద్ధ విమానాలు ఒక్కసారిగా వచ్చి ఇరాన్లో ఉన్నటువంటి అన్ని అణుస్థావరాలతో పాటుగా సైనిక స్థావరాల్ని, వైమానిక స్థావరాల్ని కూల్చి పడేసింది, విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత సాఫీగా వెళ్ళిపోయింది. అది 2వ రౌండ్ అయింది. ఆ తర్వాతన ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీదకి డ్రోన్స్ని పంపించింది, అవన్నీ విఫలమైనవి. ఆ తర్వాతన బాలిస్టిక్ మిసైల్స్ నిన్న పంపించింది. వాటిట్లలో కొన్ని టెలవీవ్తో పాటుగా కొన్ని ఇజ్రాయెల్ పట్టణాల్లో పడ్డాయి. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోగలిగింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కొద్దిసేపటి క్రితం ప్రారంభించింది, అంటే ఈ తెల్లవారుజామున అనాలి లేదా నిన్న రాత్రి నుంచి అనాల, వరుసబెట్టి అటాక్ చేస్తుంది. ఇది 3వ రౌండ్. ఏకంగా 400 యుద్ధ విమానాలతో ఆకాశంలో నుండి భూమి మీద లక్ష్యాల్ని ఛేదించేటటువంటి మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఇప్పటిదాకా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మొన్న చైనా నుంచి కొన్నామని చెప్పినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాస్త ఫెయిల్ అయ్యింది. అది ఏమైపోయిందో అర్థం కాలేదు. ఓవరాల్గా అయితే 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాల్ని మాత్రమే కోల్చగలిగింది ఇరాన్. అదే సందర్భంలో వాళ్ళ సైనికాధికారులు, వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఇరాన్లో వాళ్ళందరూ బంకర్లలో దాక్కోవాల్సి వస్తుంది, మిగతా వాళ్ళు పారిపోవాల్సి వస్తుంది. వేటాడి దాడులు చేస్తుంది ఇజ్రాయెల్.